గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసులు రియాక్ట్ అయ్యారు. రాజాసింగ్ పై 3 కేసులు నమోదు చేశారు మంగళహట్ పోలీసులు. భక్తులు కార్యకర్తలపై లాఠీలు ఝులిపిస్తే లాఠీలకు తాము కూడా పనిచెప్తామంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసులు కూడా ఘాటుగా స్పందించారు. ఇదే శోభయాత్రలో ఓవైసీ బ్రదర్స్ పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. శ్రీరామనవమి ఆ రోజు శోభయాత్రలో భాగంగా రాజాసింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అటు ర్యాలీలో కొన్ని వందలాది మంది పాల్గొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాస్త రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసే అంశం అంటూ కూడా ఆయన రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారంటూ కూడా అంశాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ఆ రోజు అంటే శ్రీరామనవమి రోజు జరిగిన శోభయాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలేంటి, ఎందుకు పోలీసులు రియాక్ట్ అయ్యారు, ముందుగా ఈ అంశానికి సంబంధించి రాజాసింగ్ ఏమన్నారో చూద్దాం. ఇవాళ మన భారతదేశం పొట్టు తిని మన భారతదేశంలో ఉండి ఓవైసీ ఎట్లాంటి దొంగలు భారత మాత జై చెప్పనికి ఇవాళ ఆలోచన చేస్తున్నారు. ఆ ఓవైసీ ఎట్లాంటి గుండెలు మన భారతదేశంలో ఉండి వందే మాత్రం పాట పాడడానికి సిగ్గుపడుతున్నారు. అట్లాంటి దొంగలకి మన తెలంగాణ నుంచి ఒక కుక్కని పెట్టాల్సిన ఒక బాక్స్, అట్లాంటి బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి పాకిస్తాన్ పంపిస్తామా లేదా? పాకిస్తాన్ పంపిస్తామా లేదా? అరే ఓవైసీ, నువ్వు గాని నీ తమ్ముడు గాని ఎవరైనా గాని మా భారతదేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ భారత మాత చెప్పాల్సిందే.